హాయ్ అండి. ఇది సంక్రాంతి పండుగ రోజు వ్లాగ్. మేము సంక్రాంతి పండుగను ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో ఈ వీడియోలో చూద్దాం. ఇది నేను గుడి దగ్గర వేస్తాను ముగ్గు. ఇంకా మహతి, స్వీటీ, త్రిలోక్య వాళ్ళేమో కలర్స్ వేశారు, నేనేమో ముగ్గు వేశాను. మా ముగ్గు ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇక్కడ మా అత్త వచ్చేసి భక్షాల కోసమని పూర్ణమైతే రుబ్బుతుంది. ఇంకా సంక్రాంతి పండుగ అంటేనే స్వీట్ అంటే భక్షాలు, పూర్ణం కజ్జికాయలు. మా అత్త ఎవరికి ఇష్టమైంది వాళ్ళు చేస్తుంది. మహతికి ఇష్టమని భక్షాలు చేసింది, మా అన్న అడిగాడని పూర్ణ కజ్జికాయలు చేసింది. సంక్రాంతి పండుగ అంటేనే భక్షాలు, స్వీట్తో స్టార్ట్ అవుతుంది కదా. ఇంకా మేము భక్షాలు, పూర్ణ కజ్జికాయలు చేసుకొని చిత్రాన్నము, దాంతోకి మట్టికాయ తాలింపు, అన్నం, పప్పు, రసం, వడియాలు ఇలా అన్ని ఐటమ్స్ చేసుకున్నాము. ఇంకా అందరం కలిసి ఒకటేసారి తింటాము, జోక్స్ వేసుకుంటా, ఎంజాయ్ చేస్తా. పండగప్పుడే కదా అందరూ కలిసేది. ఇంకా సంక్రాంతి పండగ అంటే ఇంకా గుర్తుండిపోయాలని చేసుకుంటాము. నెక్స్ట్ అందరం ఫాస్ట్గా తినేసి ఇంకా మేము ప్రొద్దుటూరికి సినిమాకి అయితే వచ్చాము. సంక్రాంతి వస్తున్నాం సినిమా అయితే చాలా బాగా నచ్చింది మాకు. అందరం కలిసి ఫస్ట్ టైం అండి ఫ్యామిలీతో. అంటే ఇంత లాస్ట్ సంక్రాంతికి ఓన్లీ కజిన్స్ మాత్రమే వెళ్ళాము. ఈసారి మా బావ, మా హస్బెండ్, మా మామ, మా అన్న ఇట్లా అందరం కలిసి ఫస్ట్ టైం మేమైతే సినిమాకి వెళ్ళడము. ఇప్పుడంటే అప్పుడైతే సినిమాకి వెళ్దామంటే ఆడపిల్లలు సినిమాకి వెళ్ళకూడదు అని అసలు పంపించేవాళ్ళు కాదు. ఇంకా మా అత్తకు వెంకటేష్ సినిమాలంటే చాలా ఇష్టం. తను కూడా వస్తానంటే మేము తీసుకెళ్ళాము. ఈ అంతా సినిమా హాల్లో మేమే కూర్చున్నాము. చాలా బాగా ఎంజాయ్ చేసాము అరుచుకుంటూ. వీళ్ళైతే హాయ్ జ్యోతి ఎంజాయ్ అంటూ కేకలు వేస్తానే ఉన్నారు. ఫస్ట్ టైం ఫ్యామిలీతో ఫస్ట్ రోజు రిలీజ్ అయిన సంక్రాంతి వస్తున్నాం మూవీకి సంక్రాంతి పండుగ రోజు వెళ్ళడం నాకైతే చాలా బాగా హ్యాపీగా అనిపించింది. మేము సంక్రాంతి పండుగను ఇలా అయితే సెలబ్రేట్ చేసుకున్నాము. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నాకు కామెంట్ చేయండి. ఇప్పుడు మా పిల్లలు మూవీ ఎలా ఉందో వాళ్ళైతే చెప్తారు. ప్లీజ్ సబ్స్క్రైబ్. సినిమా ఎట్లుంది?